నమస్తే ఎలక్ట్రీషియన్స్. మనం ప్రతిరోజు చూసే కానీ అంతగా పట్టించుకోని ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. న్యూట్రల్ వైర్. ఈ చిన్న వైర్ ప్రతి సర్క్యూట్ లో ఎందుకు అంత ముఖ్యం ఇప్పుడు నేను వివరిస్తాను. ముందుగా న్యూట్రల్ వైర్ అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్ ను పూర్తి చేసే ఒక సైలెంట్ హీరో. మీరు ఒక పరికరాన్ని ప్లగ్ చేసినప్పుడు కరెంట్ హార్డ్ వైర్ నుండి మీ అప్లయన్స్ ద్వారా ప్రవహించి న్యూట్రల్ వైర్ ద్వారా తిరిగి వెళ్తుంది. న్యూట్రల్ లేకపోతే తిరిగి వెళ్ళడానికి దారి లేదు. తిరిగి వెళ్ళడానికి దారి లేకపోతే పవర్ ఉండదు. చాలా సింపుల్, కానీ ఇంకా ఉంది. న్యూట్రల్ వైర్ భద్రతను కూడా చూస్తుంది. ఇది కరెంట్ను సురక్షితంగా ప్యానెల్కు తిరిగి తీసుకెళ్తుంది. వైర్లో ప్రమాదకరమైన వోల్టేజ్లు పెరగకుండా నిరోధిస్తుంది. బ్రేక్ టైంలో లేకపోతే మీరు వాహరించిన వోల్టేజ్తో పరికరాలు కాలిపోవచ్చు లేదా షాక్లు కూడా తగలవచ్చు. అది అస్సలు మంచిది కాదు. చాలా మంది గమనించని విషయం ఏమిటంటే మల్టీ ఫేజ్ సిస్టమ్స్ లో లోడ్ ను బ్యాలెన్స్ చేయడానికి న్యూట్రల్ వైర్ సహాయపడుతుంది. అంటే మీ పరికరాలపై ఒత్తిడి తగ్గుతుంది, సామర్థ్యం పెరుగుతుంది మరియు అందరికీ సురక్షితమైన పని ప్రదేశం ఉంటుంది. ఇది ప్రతి ఎలక్ట్రీషియన్ కోరుకునే విషయమే అని నాకు తెలుసు. కాబట్టి తర్వాతిసారి మీరు ఒక ప్యానెల్ ను తెరిచి ఆ చక్కటి న్యూట్రల్ వైర్ల వరుసను చూసినప్పుడు వారికి కొద్దిగా గౌరవం ఇవ్వమంది. అవి నిశ్శబ్దంగా మీ సర్క్యూట్లను నడుపుతూ మీ పనిముట్లకు పవర్ అందిస్తూ మీ పనిని చాలా సురక్షితంగా ఉంచుతున్నాయి. గుర్తుంచుకోండి, మీకు తెలిసేంత వరకు న్యూట్రల్ తో ఆటలు ఆడకండి. భద్రతే ముఖ్యం ఎప్పుడు. విన్నందుకు ధన్యవాదాలు. మరియు సురక్షితంగా ఉండండి.